శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 33. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యే నమ. శ్రీ గురుభ్యో నమ. ప్రస్తావన 33, 34, 35 అధ్యాయాలు వివరించే అంశాలు ఇవి. శ్రీ గురుడు మఠంలో ఉంటూనే అరణ్యంలో ఒక సాధువు రూపంలో సావిత్రికి దర్శనమిస్తారు. ఇలా ఒకే సమయంలో వేరు రూపాలతో భక్తులను అనేక ప్రదేశాలలో అనుగ్రహించిన లీల మనకి సాయిబాబా చేతుల్లో కూడా కనపడుతుంది. ఇది దత్తస్వామి యొక్క ప్రత్యేకత. అందుకే ఆయన కాశీలో స్నాన జపాలు, మాహురపురంలో నిద్ర, కొల్హాపురంలో భిక్ష ప్రతిదినము చేస్తారని షిరిడి ఆరతులు స్తుతిస్తాయి. ఒక వేశ్య వద్ద ఉన్న ఒక కోడి, ఒక కోతి కూడా రుద్రాక్ష మహిమ వలన, ఒక రాజకుమార్తె సోమవార వ్రతం వలన శుభం పొందినట్లు శ్రీ గురుడు చెప్తారు. వీరి ధర్మనిష్ట వీరి సాఫల్యతకు మూల కారణము. ధర్మనిష్టకు భగవంతునిపై విశ్వాసమే మూలము. భగవంతునిపై అనన్యమైన ప్రేమ ఉంటే ఆయన శాసనమైన ధర్మం మీద ప్రీతి ఎందుకు ఉండదు? ధర్మం లేకుండా రుద్రాక్ష వ్రతము, వేదాధ్యయనము వ్యర్థమని, విద్యాచారమని శ్రీ గురుని సూచన. ప్రారబ్ధవశాన బాహ్య దృష్టికి వేశ్యయైన ధర్మనిధి కల అంతరంగము, భక్తి ఆమెకు ఉత్తమ గతిని ప్రసాదించాయి. సద్గురు సమాగమం చేత విభూతి, రుద్రాక్ష కూడా అతీత ఫలమిస్తాయని, సద్గురు సమాగమం రాక్షసులకు సైతము పరివర్తన కలిగించి ఉద్భవించగలదనడానికి రాజు పరాశర మహర్షిని, బ్రహ్మరాక్షసుడు వామదేవ మహర్షిని ఆశ్రయించిన కథలు తెలుపుతున్నాయి. సద్గురుని ఆశ్రయించని బాహ్యాచార పాటవము అహంకారానికి, అజ్ఞానానికి చిహ్నము. కారణము ధర్మాన్ని, సదాచారాన్ని నిశితంగా సూక్ష్మంగా విప్పి చెప్పగలవారు వాటిలో పరిపూర్ణత నందిన వారే కదా. రుద్రాక్ష భస్మము దేహం పైన ధరించడం అంటే వాటి చేత సంకేతించబడిన పరమాత్మతత్వాన్ని హృదయంలో శ్రద్ధగా నిలుపుకోవడం అన్నమాట. అందుకు అవసరమైన సాధనాన్ని అన్వేషించుకుంటూ ముముక్షువు తప్పక సద్గురువును ఆశ్రయించి కర్తవ్యాన్ని తెలుసుకొని ఆచరిస్తాడు. అటువంటి శ్రద్ధాభక్తులు కలవాడు సద్గురు కృపను పొంది తీరుతాడు. అందుకే శ్రీరామకృష్ణ పరమహంస జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యం అనే కళ్యాణాన్ని జరిపించే పురోహితునిగా సద్గురుని వర్ణించారు. కథారంభము. నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. దత్తుడు, సావిత్రి ఆ రోజు అక్కడే నిద్ర చేసి మరుసటి రోజు తెల్లవారుజామునే స్నానం చేసుకొని శ్రీగురిని దర్శించారు. అప్పుడు సావిత్రి నమస్కరించి ఆయనతో ఇలా అన్నది. స్వామి, నిన్న నేను శోకిస్తున్నప్పుడు ఒక యోగీశ్వరుడు వచ్చి నాకు ధర్మాన్ని ఉపదేశించి రుద్రాక్షలు, విభూతి ప్రసాదించారు. ఆయన ఎవరు? ఆయన చెప్పినట్లు చేయబట్టి మాకు ఇంతటి మహద్భాగ్యం కలిగింది. మరలా వారి దర్శనం మాకెక్కడ లభిస్తుంది అన్నది. శ్రీగురుడు చిరునవ్వులు చిందిస్తూ, అమ్మాయి, నీ పతి భక్తిని చూడదలిచి మేమే మారు రూపంలో నీ దగ్గరకు వచ్చాము. మీకు రుద్రాక్ష మహిమను తెలియజేయటానికి అవి ప్రసాదించాము. వాటి మహత్యం వల్లనే నీకిట్టి అభయం లభించింది. మీరు మాకు ఆప్తులు గనుక వాటి మహత్యాన్ని వివరిస్తాము. ఎటువంటి వారికైనా రుద్రాక్షలు ధరిస్తే పాపాలు ఉండవు, ఎంతో పుణ్యం లభిస్తుందని శృతి, స్మృతి, పురాణాలు చెబుతున్నాయి. 1000 రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్తు రుద్రుడే. అన్ని దొరకనప్పుడు బాహువులకు 16 శిఖలో 1, చేతులకు 24 అయినా, మెడలో 32, శిరస్సున 42, చెవులకు 12, కన్నులకు 1, వక్షస్థలంలో 108 ధరించిన వాడు సాక్షాత్తు కుమారస్వామితో సమానుడు. వాటికి పగడాలు, స్ఫటికాలు చేర్చి బంగారంతో చుట్టి ధరించిన వారికి రుద్రలోకమే ప్రాప్తిస్తుంది. రుద్రాక్షమాలతో జపం చేస్తే అనంత ఫలం వస్తుంది. భస్మము, రుద్రాక్ష ధరించని వాని జన్మ ఏ వ్యర్థము. అది ధరించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలం వస్తుంది. ఏకాదశ రుద్ర మహామంత్రంతో రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగాన్ని అర్చించినంత ఫలం వస్తుంది. రుద్రాక్షలలో ఏకముఖి జన్మరాహిత్యాన్ని ప్రసాదించగలదు. ఎటువంటి రుద్రాక్షలు ధరించిన 4 పూర్ణ పురుషార్థాలు సిద్ధిస్తాయి. పూర్వము కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజుకు తారకుడనే కొడుకు, మంత్రి సుధర్ముడికి సద్గుణుడు అనే కొడుకు ఉండేవారు. వారెంతో ప్రేమతో మసులుకుంటూ ఉండేవారు. ఇట్టి ఆభరణాలు లెక్క చేయక రుద్రాక్షల్ని ధరించి శివారాధన చేసి కానీ భోజనం చేసేవారు కాదు. ఒకనాడు పరాశర మహర్షి రాగా భద్రసేనుడు ఆయన్ని పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్రమైన వైఖరికి కారణమేమో చెప్పమని ప్రార్థించాడు. ఆ ముని రాజా వెనుక నంది గ్రామంలో మహా సౌందర్యవతి శ్రీమంతురాలు అయిన మహానంద అనే వేశ్య ఉండేది.
ఆమె గుణవంతురాలు, స్వేచ్ఛాచారిణిగా జీవించక పెద్దల వలన సకల ధర్మాలను తెలుసుకొని దాన ధర్మాలను చేస్తూ జీవిస్తుండేది. ఆమె నిత్యము అలంకరించుకొని తన ఇంట ఉన్న మండపంలో నృత్యం చేసేది. ఆ మండపంలోని ఒక కోడిని ఒక కోతిని పెంచుతూ ఉండేది. వాటిని ఆమె వినోదం కోసమని రుద్రాక్షలతో అలంకరిస్తూ ఉండేది. ఒకనాడు మహాధనికుడు శివవ్రత దీక్షితుడు అయిన ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు. అతని వంటి మీద విభూతి, చేతులకు రత్న కంకణాలు, అతని చేతిలో సూర్యునిలా వెలిగిపోతున్న రత్నలింగము ఉన్నాయి. దాన్ని చూసి ఆ వేశ్య ఆశపడి తన సఖి చేత కబురు పంపించింది. అతడు ఆ మండపంలో కూర్చుని మహాసౌందర్యవతి అయిన ఆ వేశ్య తనను సంతోషపెట్టగలిగితే ఆ లింగాన్ని ఇస్తానన్నాడు. ఆ వేశ్య అందుకు సంతోషించి 3 రోజులు పతివ్రత ధర్మాన్ని అనుసరించి అతన్ని సేవించగలనని తన సఖి చేత చెప్పించింది. ఆ వైశ్యుడు ఆ మాటనికి నవ్వి కులస్త్రీకి వలె వైశ్యకు అదెలా సాధ్యము అని విమర్శించాడు. అప్పుడు ఆ వేశ్య, నా విషయంలో మీకెట్టి సందేహము అక్కర్లేదు. నేను త్రికరణ శుద్ధిగా ఆ 3 రోజులు పాతివ్రత్యాన్ని అవలంబించగలను అని చెప్పి ఆ లింగంపై చేయి వేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది. ఆ వైశ్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి, ప్రేయసి, ఇది నాకు ప్రాణంతో సమానము. దీనికి ఏమైనా అయితే నేను ఊరిపోసుకుంటాను అన్నాడు. ఆమె దాన్ని ఎంతో శ్రద్ధతో పూజించింది. ఆ ఇద్దరూ కలిసి ఆ రాత్రి అంతఃపురంలోకి వెళ్ళాక అదేం విచిత్రమో గాని నాట్యమండపం క్షణంలో భస్మమైపోయింది. ఆ కోతి, కోడి కూడా బుక్కైపోయాయి. ఇరుగు పొరుగు వారందరూ కలిసి ఆ మంటల్ని ఆర్పుతున్నారు. తెల్లవారాక అది తెలిసి వైశ్యుడు, అయ్యో, నా ప్రాణలింగమే పోయింది, నేనింక బ్రతుకను అని ఏడుస్తూ అక్కడున్న బూడిదంతా గాలించిన ఆ లింగం దొరకలేదు. అతడు ఒక చితిని వెలిగించి ఆ మంటల్లో దూకాడు. అతని వెంటనే ఆ వేశ్య నాథ అని కేకలు పెడుతూ వచ్చి తన ధర్మాన్ని అనుసరించి సహగమనం చేయడానికి సిద్ధమైంది. ఆమె బంధువులు ఆమెను వారించి, వేశ్యవైన నీకు ఇదేం వెర్రి అని ఎన్నో రీతులు చెప్పి వారించారు. కానీ ఆమె వారి మాటలనేమీ పట్టించుకోక సూర్యచంద్రుల సాక్షిగా అతనితో పాతివ్రత్యాన్ని అవలంబించిన నాకు ఇదే ధర్మము. నేనిప్పుడు సహగమనం చేయకుంటే నాతో పాటు నా 21 తరాల వారు నరకంలో పడతారు. నా ధర్మం నేను పాటిస్తే వారందరూ తరిస్తారు. మరణం అన్నది ఎప్పటికైనా తప్పదు కదా. ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మాన్ని ఆచరించి తరించడం ఎంతో శ్రేష్టము అని చెప్పి అగ్నిలోకి దూకపోయింది. వెంటనే శివుడు సాక్షాత్కరించి, సుందరి, నీ ధర్మగుణాన్ని పరిశీలించదలిచి నేనే ఆ వైశ్యుని రూపంలో వచ్చాను. నీకిచ్చింది నా ఆత్మలింగమే. ఈ మండపానికి నేనే నిప్పు పెట్టి నీ పాతివ్రత్య గుణాన్ని పరీక్షించాను. నీ ఇష్టం వచ్చిన వరాన్ని కోరుకో అన్నాడు. ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి, స్వామి, నాకు ఈ ముల్లోకాలలో ఎట్టి భోగము అక్కర్లేదు. నాకు ఈ సంసార బంధాన్ని తొలగించి శాశ్వతమైన శివ సాయుధ్యాన్ని ప్రసాదించు అని ప్రార్థించింది. శివుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకొని పోయాడు. ఆనాడు నాట్య మండపంలో అగ్నిలో పడి మరణించిన ఆ కోడి, కోతి ఈ బిడ్డలుగా జన్మించారు. పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులై భస్మము, రుద్రాక్షలు ఇంత ప్రీతితో ధరిస్తున్నారు. వీరి పుణ్యం చెప్పనలివి కానిది. కనుక ఓ సాధ్వి, రుద్రాక్ష ఇంత మహిమ గలది అని శ్రీగురుడు చెప్పారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.